హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఈజ్ తారక్. ఈ నెల 15న తంత్ర అనే ఒక సినిమా రాబోతుంది. అంటే ఈ యుగంలో కూడా, ఈ కాలంలో కూడా ఈ తంత్రాలు మంత్రాలు ఏంటనుకుంటున్నాం. సో మరి ఈ సినిమా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు, అసలు ఈ సినిమా ఎలా పుట్టింది, అది మన ముందుకు ఎలా రాబోతుంది అంటే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియజేయడానికి క్యాస్ట్ అండ్ క్రూ మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. హలో అన్నయ్య గారు. హాయ్ ధనుష్ గారు. అండ్ హాయ్ శ్రీనివాస్ గారు. మనం ఉన్నది ఇప్పుడు 2024. 2024లో కూడా మంత్రాలు తంత్రాలు ఇవన్నీ అంటే వర్కౌట్ అవుతాయా? ఎందుకంటే దాని మీద డిబేట్లు నడుస్తుంటాయి, తప్పు అని ప్రూవ్ చేస్తుంటారు. మొన్నే ఓ స్త్రీ రేపు లాంటివి చూసాం, దాని తర్వాత వేరే చూసాం కదా. సో దీన్ని ఓన్లీ సినిమాటిక్గానే చూడాలా, లేదంటే లాజికల్గా కూడా చూడాలి? ఎలా చూడాలి దీన్ని అసలు? మేము బోత్ వేస్ అండి. సినిమాటిక్గా చూడొచ్చు, యాజ్ అ సైన్స్ చూడొచ్చు. సో అక్కడే మేము కొంచెం డిఫరెంట్గా చెప్తున్నాం అన్నమాట. రెగ్యులర్ సినిమాల్లో తంత్ర అంటే చేతబడి, బాణామతి అని చెప్పి వదిలేస్తారు. ఆ సూపర్ఫిషియల్ చెప్పకుండా దీని వెనుకున్న సైన్స్ ఏంటి, దీని వెనుకున్న కొన్ని ప్రాక్టీస్ ఏంటి, అలా డీటెయిల్స్ చెప్తూ వచ్చు అనమాట. అది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. కానీ బట్ మాకు ట్రైలర్లో చూపించింది అయితే సేమ్ అవే చెప్పారు కదా, చేతబడి లేకపోతే ఇవి, దాన్నే కొంచెం డీప్గా చెప్పారు. యా ఆ డీటెయిల్స్ మేము చెప్తున్నాం. శవ సంథింగ్ ఏదో చెప్పారు కదా, ఇలాంటి. ఇప్పుడు రామాయణంలో తాంత్రిక పూజలు చేసామని తెలియదు చాలా మందికి. అవును. ఇలా తాంత్రిక సెక్స్ ఉంటుంది వజ్రోళ్ళు అయితేనే చాలా మంది తెలియదు. అది ఎలా చేస్తారు, అసలు అది ఎందుకు చేస్తారు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి అనమాట. ఫైనల్గా దెయ్యాలు ఉన్నాయన్నారు లేదన్నారు? పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ఉంటుందండి. కాదండి, మీరు సినిమా తీసేసి మళ్ళీ మీరు డిబేట్లో పాల్గొన్నట్టు మీరు మాట్లాడతారు. సినిమాలో కూడా అదే మాట్లాడతాను. సినిమాలో కూడా హీరో క్యారెక్టర్ చెప్తుంది, దెయ్యాలు దేవుడిని నమ్మను నేను, పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ నమ్ముతాను అని చెప్పేసి. మన ఎనర్జీ అంటే శక్తి. ఓకే, శక్తి ఇట్ కెన్ బి దైవం అవ్వచ్చు, దెయ్యం అవ్వచ్చు. డిఫరెంట్ పర్స్పెక్ట్ ఇస్తుందండి ఆడియన్స్కి మాత్రం. అంటే మూఢనమ్మకాలు ప్రమోట్ చేస్తున్నామని కాకుండా ఓకే దీన్ని ఇలా కూడా థింక్ చేయొచ్చు మనం అని చెప్పి ఒక డిఫరెంట్ పర్స్పెక్ట్ అయితే 100% ఈ సినిమా ఇస్తుంది. ఓకే, మీరు నమ్ముతారా దెయ్యాలని? నేను 100% పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీస్ని నమ్ముతాను. ఇంతకుముందు ఇంటర్వ్యూస్కి కూడా నా ఆన్సర్ అదే. బికాజ్ గుడిలోకి వెళ్తే పాజిటివ్గా అనిపిస్తుంది కాబట్టి గుడికి వెళ్తాను. దాని తర్వాత వచ్చేవి మనకు తెలీదు. అండ్ వెళ్ళి దండం పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందని నాకు అనిపిస్తుంది అంటే ఒక థాట్ని బలంగా యూనివర్స్కి ఇస్తున్నాం అన్న ఫీలింగ్లో నేను ఉంటాను. అలా నమ్ముతాను. అది ఇప్పుడు మెచ్యూర్ అయిన తర్వాత, మనకు ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, థాట్స్లో మెచ్యూరిటీ వచ్చిన తర్వాత. బట్ కాకపోతే ఏంటంటే మనకి 6 years 7 years 8 years ఇంత ఉండదు మనకి. దెయ్యాలు అవి చెప్పుకుంటుంటారు అప్పుడు. నేను జనరల్గా డీటెయిల్గా దీనికి ఆన్సర్ ఇస్తే మాత్రం చిన్నప్పుడు నమ్మడం నమ్మకపోవడం అనే క్వశ్చనే ఉండదు. మనం పెట్టి పెరిగిన విధానంలో ఇప్పుడు మా మమ్మీ మార్నింగ్ నుంచి నైట్ వరకు పూజలు చేస్తూనే ఉంటారు. స్నానం చేయకుండా జస్ట్ ఆమె ఉన్న రూమ్లోకి కూడా నన్ను అడుగు పెట్టనివ్వదు ఇప్పటికీ కూడా. సో అంత కోర్ ఫ్యామిలీలో పూజలు చేసే ఫ్యామిలీ నుంచి వచ్చాను నేను. సో ఆబ్వియస్గా మేబీ ఒక 12 years 13 years వరకు నమ్మేదాన్ని. తర్వాత ఏమైపోయిందంటే నాకు విరక్తి వచ్చేసింది. మా మమ్మీ చేసే పూజలకి డైలీ తల స్నానం చేసి మడి కట్టుకొని పూజలు చేసే కైండ్ ఆఫ్ ఉంటారు మా మమ్మీ అమ్మమ్మ, చాలా ఎక్కువ చేస్తారు. సో మనం ఏదన్నా ఎక్కువ చేస్తే మనకి ఇంకా చిరాకు వచ్చేస్తుంది కదా. సో నేను అలా టీన్స్లో వచ్చినప్పుడు క్వశ్చన్ చేసి దాన్ని చెయ్యొద్దు అని చెప్పి ఫిక్స్ అయిపోతాం కదా. నేను అలా చాలా రెబలియస్గా అంత ఎలా చెప్పాలంటే ఒక పద్ధతైన ఫ్యామిలీ నుంచి మరి హీరోయిన్ గా వెళ్తా అంటే అలా ఒప్పుకున్నారు? ఒప్పుకోలేదు, అందుకని చెప్పకుండా చేసిన తర్వాత చెప్పాను అనమాట. నిజంగానే అంటే నా ఫిల్మ్ రిలీజ్ అయ్యే ఒక 1 month ముందు, మల్లేశం రిలీజ్కి 1 month ముందు చెప్పాను. అప్పుడు కొంచెం గొడవ పెట్టారు. బట్ తర్వాత మల్లేశం చూసిన తర్వాత ఒప్పుకున్నారు. ఇప్పటికీ అంత ఏమి ఓకే సినిమాలు మా అమ్మాయి హీరోయిన్ అన్నట్టు ఏముండదు. నేను ఎవరికైనా రిలేటివ్స్కి వెళ్ళి ఇప్పుడు తంత్రం మూవీ ట్రైలర్ టీజర్ పంపిద్దాం అనుకున్నా, నువ్వు ఆ అత్త వాళ్ళకి పంపించు, పిన్ని వాళ్ళకి పంపించు, వాళ్ళకి పంపిస్తే బాగోదు అంటుంది మా మమ్మీ. అదేంటమ్మా సినిమా చేసింది నలుగురు చూడటానికి కదా అంటాను. అంటే షీఈస్ వెరీ ఇన్నోసెంట్. అంటే వాళ్ళు చూస్తారు కానీ దాని ప్రాబ్లం ఏంటంటే నేను పంపించొద్దు, వాళ్ళకి తెలియొద్దు అంటే తెలియకుండా ఉంటుంది మా సినిమా చేస్తే. అంటే తనదైన వరల్డ్లో ఉంటారనమాట. సో